అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, జీవితంలో నేను ఒంటరిగా ఉన్నాను, నాకెవరూ సపోర్ట్ చేయట్లేదు, నేను ఏం చేసినా ఎవరు కూడా నాకు కలిసి రావట్లేదు అనేటువంటి ఇబ్బందులు ఎవరైనా ఉంటే దాని నుంచి ఏ రకంగా మనం అధిగమించాలి, ఏ రకంగా దాన్ని కూడా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలనే దాని గురించి మనం మాట్లాడదాం. మనిషి ఎదుగుదలకి చాలా రకాలైన అవసరాలు ఉంటాయి. చాలామంది సహాయ సహకారాల అవసరం ఉంటుంది. నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నానికి కొంతమంది ప్రోత్సహించినప్పుడు, నువ్వు చేస్తున్నటువంటి పని కొంత మంచిదన్న ఉన్నప్పుడు, లేదా నువ్వు వెళ్తున్నటువంటి దారిలో మరికొంతమంది ప్రయాణం చేస్తున్నప్పుడు ఉన్నటువంటి సౌకర్యం ఒంటరిగా ఉండడంలో ఉండకపోవచ్చు. కానీ అటువంటి పరిస్థితుల్లో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాన్ని ఏ రకంగా మనం అధిగమించాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ఒంటరిగా ప్రయాణం చేయటం అని అంటే అర్థం ఏంటంటే, నీ మీద నీకు మొట్టమొదట ఆత్మవిశ్వాసం ఉందనేటువంటి ఒక పాజిటివ్ విషయాన్ని నువ్వు గమనించగలగాలి. అంటే ఏంటి, నీ మనస్తత్వం నువ్వు నమ్మిన దాని మీద నిలబడతావని. అంటే కొంతమంది దీన్ని ఒక మూర్ఖత్వం కూడా చెప్తారు. ఆడు మూర్ఖుడు రా, ఆవిడ చెప్పిన విండో అని. మొట్టమొదట అది అలా కనిపించినప్పటికీ కూడా నువ్వు అనుకున్నటువంటి పని అనుకున్నట్టుగా నువ్వు సాధించినప్పుడు, నువ్వు విజయం సాధించినప్పుడు అప్పుడు అర్థమవుతుంది, చాలా మొండోడురా, కానీ అయినా కూడా అనుకున్నది సాధించగలిగాడు, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరో కాదన్నా సరే ఆ పన్నే ఎంచుకున్నాడు, పాపం అతను పడిన కష్టానికి ప్రతిఫలం వచ్చింది అనేటువంటిది నువ్వు విజయం సాధించిన తర్వాత నలుగురు చెప్పుకునేటువంటి విషయం. అప్పటి వరకు రకరకాలుగా మాట్లాడతారు, మాట్లాడినవ్వండి. నీ లైఫ్ నీ ఇష్టం. నీకు ఒక లక్ష్యం ఉండి నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు ఎవరు ఏం చెప్పినా సరే వినకపోవడం కూడా ఒక బలమైనటువంటి నీలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ అనేటువంటి విషయాన్ని గమనించగలగాలి. అదొక పాజిటివ్ అంశం, దాన్ని నెగిటివ్గా చూడాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈ ఒంటరిగా వెళ్ళటం వల్ల ఎవరి సహాయ సహకారాలు మనకు లభించవు కాబట్టి ఖచ్చితంగా నువ్వే అన్నిటికీ సిద్ధపడి ఉంటావు, ప్రతిదీ నేర్చుకుంటావు. ఏం నేర్చుకుంటే ఏం పని అవుతుందో, ఏది అవసరమో నువ్వు అనుకున్నది సాధించడం కోసం నీకు ఏ నైపుణ్యాలు అవసరమో ఆ నైపుణ్యాలు కూడా నువ్వే నేర్చుకుంటావు. ఈ ఒంటరిగా వెళ్ళేటువంటి క్రమంలో ఎవరో మన ఓదార్చే వాళ్ళు కూడా ఉండరు, ఏదైనా కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా. అప్పుడు నీకు నువ్వే ఒక మంచి స్నేహితుడు అవుతావు. ప్రతిదీ కూడా నీకు నువ్వే డిస్కస్ చేసుకుంటావు, మంచి చెడులు విశ్లేషణ చేసుకుంటావు. బాగా విజయం వస్తే నువ్వే దానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటావు. ఇబ్బంది వస్తే నిన్ను నువ్వే సమర్థించుకుని దాన్ని ఎలా సరి చేసుకునేటువంటి విధంగా ముందుకు వెళ్తావు. అంటే నీలో కూడా ఒక చక్కటి ఆత్మవిశ్వాసం నీలో బలాన్ని పెంచుతుంది. ఈ బలాన్ని పెంచడంతో పాటు నీలో ఉన్నటువంటి బలహీనతలు కూడా తగ్గిస్తుంది. ఈ ఒంటరిగా వెళ్ళేటటువంటి క్రమంలో రకరకాలైనటువంటి మానసికమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. నీ మీద నీకే కొన్ని సందర్భాలు పెద్ద డౌట్ వచ్చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. చేయలేనేమో అనేటువంటి ఒక అపనమ్మకం కూడా కొన్ని సందర్భాల్లో వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ వెళ్తున్నటువంటి ప్రయాణాన్ని విడిచిపెట్టేద్దామా, ఇంకా కష్టమైన కింద ఉంది అనేటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఆ ఎదురైనప్పుడు కూడా ఎలా నిన్ను నువ్వు సముదాయించుకోవాలో, ఎలా నిన్ను నువ్వు ఓదార్చుకోవాలో, ఎలా నీకు నువ్వు ధైర్యం చెప్పుకోవాలో, ఎలా గడ్డు పరిస్థితిని ఎదుర్కోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలనేటువంటి విషయం కూడా నీకు ఈ ఒంటరితనం వల్ల అబ్బేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ఒంటరిగా వెళ్ళేటటువంటి వాళ్ళు చాలా బలవంతులుగా తయారవుతారు. అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఎందుకంటే అన్నింటినీ చూసేస్తారు వాళ్ళు. ఎక్కడ కూడా కింద పడిపోయేటటువంటి పరిస్థితి ఉండదు. వచ్చినా కూడా నిలదొక్కునేటువంటి ఆ విషయం వాళ్ళకి తెలుస్తుంది. రెండోది, ఎవ్వరు కూడా మనం సహాయం చేయరు కాబట్టి ప్రతిదీ మనమే చేసుకుంటాం. ప్రతి విషయంలో ఎక్కడ అశ్రద్ధ అనేది ఉండదు. ఎవరి మీదన్నా ఆధారపడితే ఆ వ్యక్తి అది చేయలేకపోతే నువ్వు ఇబ్బంది పడతావు, అప్పగిస్తావు, సమయం వేస్ట్ అయిపోద్ది. కానీ ఇక్కడ ఎవరు లేరు కదా, నువ్వే కష్టపడాలి, నువ్వే సాధించుకోవాలి. కాబట్టి ఎక్కడ కూడా అశ్రద్ధ అనే దానికి అవకాశం ఉండదు. మరొకటి, ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళకు చాలా చక్కటి నియంత్రణ ఉంటుంది వాళ్ళ మీద. వాళ్ళకి చాలామంది ఏంటంటే ఎవరైనా చూస్తూ ఉంటే జాగ్రత్తగా ఉంటారు, చూస్తూ ఉంటే పని చేస్తారు, చూడకపోతే మానేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదు. వాళ్ళే సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళే స్వీయ బాధ్యత తీసుకుంటారు. వాళ్ళు ఎవరో ఏదో అంటారని కాదు. వాళ్ళు ఒక టైం టేబుల్ వేసుకున్నారంటే టైం టేబుల్ ప్రకారం వాళ్ళ యొక్క దినచర్య ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అది చేస్తారు. ఎవరు కంట్రోల్ చేస్తున్నారని కానీ మరొకటి ఉండదు. రెండోది, నిజంగా ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళని పెద్దగా పట్టించుకోరు కాబట్టి ఏం చేసినా ఏం చేయమని కూడా పర్లేదు. కానీ అలాంటి ఫీలింగ్స్ ఉండవు వీళ్ళకి. ఎప్పుడు ఏం చేయాలో చేస్తారు, ఎలా చేయాలో అలా చేస్తూ ఉంటారు.
ఈ ప్రయాణంలో నీకు రకరకాలైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మనస్సు గాయపడుతూ ఉంటుంది, శరీరం గాయపడుతూ ఉంటుంది, శరీరం విపరీతమైనటువంటి కష్టాన్ని అనుభవించాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది, శారీరక శ్రమ ఉంటుంది, మానసిక శ్రమ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటినీ కూడా ఎవరైతే నిలదొక్కుకోగలుగుతారో వాళ్ళు చక్కటి వ్యక్తిత్వం కలిగిన మనుషులు అవుతారు. ఇటువంటి వాళ్ళని అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే ముందు ఏదన్నా అనుకున్నా కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి బాధ్యతను గుర్తెరిగి కష్టపడి పనిచేస్తూ నీతిగా నిజాయితీగా ముందుకెళ్తారో, వాళ్ళ మాటని నిలబెట్టుకుంటారో, కట్టుబడి ఉంటారో, ఏదో అవకాశవాదుల్లాగా ప్రవర్తించకుండా ఉంటారో వాళ్ళకి సమాజంలో కూడా మంచి గౌరవం ఉంటుంది. చాలామందికి ఉంటుంది, ఇలాగే ఉండాలి, అలాగే బతకాలి అని అందరికీ ఉంటుంది. కానీ ఎవరు కూడా దాన్ని ఆచరించడం కష్టం కింద భావించి ఎందుకులే ఎంత కష్టపడిపోవటం, ఏదో అనుకూలంగా పోతే వీలుగా పోతే ఎవరికి నచ్చినట్టుగా అలాగే కూడా మనం కూడా మారిపోతే ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని చెప్పి వ్యక్తిత్వాన్ని చంపేసుకుని బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ రోజుల్లో అది చాలా మంచి లక్షణం కింద కూడా చెప్పుకుంటున్నారు. ఎక్కడ వీలుంటే ఎక్కడ ఎలా ఉంటే అలాగా వెళ్ళిపోతే ఉంటే ఇబ్బంది ఉండదు కదా అని. ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ ఆ మనిషికి వ్యక్తిత్వం అనేది ఉండదు, గౌరవం అనేది సమాజంలో ఉండదు. ఎవరైతే కష్టాలను ఎదుర్కొన్నా సరే నిలబడగలుగుతారో, ఎవరైతే ఈ కష్టం నుంచి తప్పించుకోవడానికి మార్గాలు ఉన్నా సరే వాళ్ళ మాటను నిలబెట్టుకోవడం కోసం, వాళ్ళ లక్ష్యాన్ని నిలబెట్టుకోవడం కోసం, వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతాల కోసం కష్టాన్నైనా భరిస్తున్నారు, కానీ వాళ్ళు ఆ లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు, ఆ మాటను విడిచిపెట్టలేదు అనేటువంటి మాట ఏదైతే ఉందో అది మనిషికి చాలా బలాన్ని ఇస్తుంది. అది ఆ వ్యక్తిత్వాన్ని చక్కగా నిలబెట్టేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందుకని కష్టాలకి ఎవ్వరు కూడా లొంగిపోవాల్సిన అవసరం ఏం లేదు. నేను ఒంటరివాడిని, నువ్వు ఏ పని చేస్తున్నా సరే ఎవరో సపోర్ట్ చేయకపోయినా కూడా నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎవరో సపోర్ట్ చేస్తారని కాదు కదా మనం ఏ పని చేసేది, ఎవరో ఏదో ఆనందపడతారని కాదు కదా మనం పనులు చేసేది. నువ్వు గెలిస్తే నీకే ఉపయోగం, నువ్వు ఓడితే నీకే నష్టం జరుగుతుంది, కానీ బయట వాళ్ళు కాదు కదా. అటువంటప్పుడు బయట వాళ్ళ గురించి ఎందుకు మనం ఆలోచన చేయాలి? అందుకని ఈ సమాజంలో ఏదైనా సాధించాలి అని అంటే ఖచ్చితంగా నలుగురు మనుషుల అవసరం, చాలా అవసరమే. అందులో ఏ విధమైన అనుమానం లేదు. నీ ప్రయత్నంలో ఇబ్బంది లేకుండా, నీ మనస్తత్వంలో ఇబ్బంది లేకుండా నువ్వు అందరితోనూ కలిసిపోవటానికి ప్రయత్నం చేయడం అనేది అత్యుత్తమమైనటువంటి లక్షణం. కానీ అలా జరిగినా కూడా, నువ్వు అలా ఉన్నా కూడా నీకు ఎవరో సపోర్ట్ చేయట్లేదని అంటే, లేదా నిన్ను ప్రోత్సహించట్లేదు అని అంటే, నాకు తెలిసి నువ్వు ఒంటరిగా ప్రయాణం చేయటమే ఉత్తమమైనటువంటి మార్గం. ఎందుకంటే నీ లక్ష్యం నీకు ఉంది, నీ మీద నీకు ఒక నమ్మకం ఉంది, అది సాధించాలనేటువంటి పట్టుదల తపన ఉంది. ఉన్నప్పుడు అన్నీ నువ్వే, ఒక మంచి స్నేహితుడు నువ్వే అవ్వాలి, నిన్ను మోటివేట్ చేసేటటువంటి, ప్రోత్సహించేటటువంటి ఆ పెద్ద మనిషివి నువ్వే అయి ఉండాలి. నువ్వు ఏదైనా కష్టం వస్తే ఓదార్చేటటువంటి ఆ మిత్రుడు కూడా నువ్వే అయి ఉండాలి. అన్నీ నువ్వే అయి ఉండి నువ్వు కనుక నిలబడగలిగితే, నిన్ను నువ్వు సముదాయించుకోగలిగితే, నిన్ను నువ్వు ప్రోత్సహించుకోగలిగితే ఒంటరితనంలో కూడా అద్భుతాలని మనం సాధించవచ్చు. అందుకని ఎవరో ప్రోత్సహిస్తున్నారనో లేదా ఎవరో ప్రోత్సహించట్లేదనో ఇటువంటి విషయాలు మనం మానేసుకొని, ఎవరు ప్రోత్సహించినా ఎవరు ప్రోత్సహించకపోయినా నువ్వు నమ్మినటువంటి సిద్ధాంతం నీకు మంచిదైనప్పుడు, నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం నీకు ఖచ్చితమైందని నీకు అనిపించినప్పుడు ఆ సాధన కోసం నువ్వు ఏ శ్రమకైనా సిద్ధపడాలి, మానసికంగా కూడా సిద్ధంగా ఉండాలి. ఎటువంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొనేటువంటి ఆ ధైర్యం నీకు ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు. ఒంటరితనం గురించి భయపడద్దు, ఎందుకంటే ఒంటరితనం వల్ల చాలా విషయాలు నీకు తెలుస్తాయి. గొప్ప దృఢమైనటువంటి వ్యక్తిగా నువ్వు తయారవుతావు. అన్ని రంగాల్లోనూ కూడా నువ్వు నిష్ణాతుడవుతావు. అన్నిటికంటే ముఖ్యం, సమాజంలో నీకు గౌరవం, మర్యాదలు అనేవి వస్తాయి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు అందరూ కూడా నిన్ను మెచ్చుకునే రోజు. ఈరోజు నువ్వు ఒంటరైనటువంటి వ్యక్తివి, నువ్వు ఎంతోమందికి స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తిగా తయారవుతూ నేను ఆదర్శంగా తీసుకునేటువంటి స్థాయి నీకు వస్తుంది. అందుకని ఎక్కడ కూడా నిరుత్సాహపడకండి. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నిన్ను నువ్వు నమ్ముకో, నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని నువ్వు ఇష్టపడు, పట్టుదలగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయి. మిగిలినవన్నీ కూడా పట్టించుకోకు. ఎప్పుడైతే నువ్వు అలా వెళ్ళిపోయావో నీ విజయం అప్పుడు అందరికీ ఏంటి వాస్తవమో, నువ్వు పడిన శ్రమ ఏంటో, నువ్వు పడినటువంటి కష్టం ఏంటో, నీ మనిషి మాట మీద నిలబడి ఉండి నిబద్ధతతో గనక ముందుకెళ్తే ఏ విధమైనటువంటి ఉపయోగాలు ఉంటాయో అన్నది నలుగురికి తెలుస్తుంది. నీ జీవితం కూడా ఒక ఆదర్శప్రాయమైనటువంటి జీవితంగా నిలబడేటువంటి అవకాశం ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, అందుకని ఎవరు కూడా ఒంటరిగా ఉన్నామని ఎప్పుడు అధైర్యపడకండి. చాలామంది అనుకుంటా కుటుంబంలో ఏంటి నాకు ఎవరు సహకరించట్లేదు, బంధువులు సహకరించట్లేదు, నాకు ఈ ఆపద వచ్చినా సరే ఎవరు రాలేదేంటి, ఎవరు మాట సాయం కూడా చేయలేదు అనే బాధలు, ఇబ్బందులు ఉంటాయి. అలాగే చేస్తున్నటువంటి పనిలో కొన్ని సందర్భాల్లో
ఇదే ఎవరో మనకు సహకరించట్లేదు అనేటువంటి బాధ ఉంది. ఇదే నేను ఎంత కష్టపడుతాను, గుడిలో కష్టపడుతాను, ఇది చేయాలని పూర్తి చేసినా కూడా ఎవరు కూడా నా దగ్గర రావట్లేదంటే కొద్దిగా హెల్ప్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదంటే బాధలు ఇవన్నీ కూడా జీవితంలో ఎదురయ్యేటటువంటి పరిస్థితులే. అనుకుంటాం, ఆశిస్తాం, కానీ మనం ఆశించినట్టుగా ఎవరి సహాయ సహకారాలు మనకు అందకపోవచ్చు, దొరకకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మరి ఒంటరికైనా నిలబడే పరిస్థితి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా నిరుత్సాహపడకండి, డిమోటివేట్ అయిపోకండి, నిలబడండి, ఒంటరిగానే ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారని తెలియజేస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.